హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొడుకు కొడుకు అని మురిసిపోతూ ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా కొడుకుని కంటే చివరకు చితికి నిప్పు పెట్టడానికి కూడా రాలేదు ఆ కొడుకు. ఆఖరికి కర్మకాండలు కూడా చేయడానికి రాలేదు ఆ కొడుకు. పున్నామ నరకం నుంచి తప్పించలేని కొడుకు గురించి ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు పున్నామ నరకం. రచించిన వారు డి కామేశ్వరి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ జయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళింది సరళ రిపోర్టు కోసం. ఏ ప్రెగ్నెన్సీ టెస్టులు అక్కర్లేకుండానే తనకే అర్థమైపోతున్నా కాదంటే బాగుండు అన్న ఆశతో వెళ్ళింది. రిపోర్టు పాజిటివ్. కంగ్రాచ్యులేషన్స్ అంది అక్కడి డాక్టర్ సరళకొచ్చిన రిపోర్టుని చూసి. సరళ ముఖంలో సంతోషపు ఛాయలు లేకపోగా కలతప్పిన ఆమె ముఖాన్ని చూసి, ప్రెగ్నెన్సీ వద్దనుకున్నారా? ప్రికాషన్స్ తీసుకోలేకపోయారా? అంది డాక్టర్. ఇది ఫస్ట్ టైమా అంటూ మళ్ళీ అడిగింది. ఫస్ట్ టైం అయితే అంత ప్రాబ్లం ఏముంది, థర్డ్ టైం డాక్టర్. ఏదో సేఫ్ పీరియడ్ అంటూ నాకు లోప్ మాత్రలు పడలేదు. ఇప్పటికే 2 అమ్మాయిలున్నారు అంటూ చిరాగ్గా అంది సరళ. ఓహో, కొడుకు కోసమా? వద్దనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఎంటీపీ అని ఉచిత సలహా ఇచ్చింది డాక్టర్. తల ఆడించి బ్యాగులో నుంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి నీరసంగా బయటికి నడిచింది సరళ. ఇప్పుడు ఏమంత కొంప మునిగిందని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఎలాగో ఇంకోసారి ట్రై చేయాలనుకున్నాం, అది కాస్త ముందయింది అంతేగా అంటూ ప్రభాకర్ చాలా తేలిగ్గా అన్నాడు. సాయంత్రం ప్రభాకర్ రాగానే విరుచుకుపడింది సరళ. చంటిదానికి ఇంకా ఏనార్ధమన్నా నిండలేదు. అప్పుడే మళ్ళీ చెప్తున్నా వినిపించుకోకుండా సేఫ్ పీరియడ్ అన్నారు. ఇప్పటికే 2 చంటి పిల్లలు, ఇటు ఇల్లు అటు ఆఫీస్ చూసుకోలేక చచ్చిపోతున్నాను అంటూ ఎగిరిపడింది సరళ. సరేలే, అయ్యిందేదో అయిపోయింది. ఈసారి అబ్బాయి పుట్టినా పుట్టకపోయినా నేనే ఆపరేషన్ చేయించుకుంటాను అన్నాడు ప్రభాకర్ రాజీ ధోరణి చూపాడు. వీల్లేదు, 3వ సారి ట్రై చెయ్యాలని మీరనుకున్నారేమో గాని నేనేం అనుకోలేదు. అబ్బాయి కోసం 3వ సారి కనే ఓపిక నాకు లేదు. మనకు మగపిల్లాడు లేకపోతే కొంపలేం మునగవు. ఉన్న 2తోనే ఖర్చులకి తట్టుకోలేకపోతున్నాం. మనకింకో పిల్లని పోషించే స్తోమత ఉందనుకుంటున్నారా? పోషించటానికి మీరు సిద్ధంగా ఉన్నా కనటానికి నేను సిద్ధంగా లేను అంటూ సరళ కోపంగా అంది. ప్రభాకర్ సరళ కోపాన్ని గ్రహించినట్లే, ఆ 2 ఎలాగైతే పెరుగుతారో మరొకరు కూడా అలాగే పెరుగుతారు. ఈ ఒక్కసారికే అయిపోనిద్దు. ఈసారి ఎందుకో అబ్బాయే పుడతాడని నాకు గట్టి నమ్మకం అన్నాడు ప్రభాకర్. అబ్బాయా అమ్మాయా అన్నది కాదు నా ప్రశ్న. ఇంకో పిల్లని ఎలా కంటామండి? మన సంపాదనకి ఎలా పోషించగలం? అది అర్థం చేసుకోరేం? కొడుకు కోసం 3వ ఛాన్సు తీసుకోవటం నాకిష్టం లేదు. ఇటు పెద్దదాని కాన్వెంటుకి, 2వదాని క్రష్కి ఎంతవుతుందో తెలుస్తుందా? ఈ పెరుగుతున్న ధరల్లో 2 కలిసి 4,000 తెచ్చుకుంటున్నా నెలాఖరికి ఎంత కటకటలాడుతున్నాం. ఇవన్నీ చూస్తూ కూడా ఇంకోసారి పిల్లని కందామనంటారేమిటి మీరు అంటూ సరళకి ప్రభాకర్ ధోరణి చూసి చిర్రెత్తి అరిచింది. ఏంటి పెద్ద ఏదో ఇంటి బాధ్యతంతా నీదే అన్నట్టుగా మాట్లాడుతున్నావు? ఉద్యోగం నువ్వే చేసి ఇల్లంతా నువ్వే గడుపుతున్నట్టుగా, నాదేమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఏం, ఎంతమంది 3వ పిల్లని కనటం లేదు? నాకు కొడుకు కావాలి అంటూ ప్రభాకర్ సరళ కోపానికి కోపం తెచ్చుకుని తను అరిచాడు. ఏమిటి, ఈసారి కొడుకు పుడతాడని గ్యారంటీ ఎవరిచ్చారండి మీకు? ఇంతకీ కొడుకు ఏం తవ్వి తలకెత్తుతాడని మనం 3వ ఛాన్స్ తీసుకోవాలి అంటూ ఎత్తి పొడిచింది. తవ్వి తలకెత్తకపోయినా ఒక మగపిల్లాడంటూ ఉండాలి. ఇంటి పేరు నిలబడాలన్నా, వంశం నిలబడ్డానికన్నా
ఓ మగపిల్లాడంటూ ఉండొద్దా? మా అన్నయ్యకి మగపిల్లలు లేరు, మనకీ లేకపోతే మా వంశం ఈ తరంతో అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. ఆహాహాహా, ఏంటి వంశం నిలబడాలా? మనదేమైనా నెహ్రూల వంశమా, టాటాలదా, లేకపోతే బిర్లాలమా? కాదు కదా. మన వంశం నిలబడకపోతే దేశానికొచ్చిన నష్టం ఏమిటట? టాటాలు, నెహ్రూలు వంశాలే నిలబడలేదు. ఏదో మగపిల్లాడు ఉండి తల్లిదండ్రుల్ని ఆదుకోవటం, అవన్నీ పాత కబుర్లు. అందరిదాకా ఎందుకు? మీరుండి మాత్రం మీ అమ్మకి నాన్నకి ఏం చేయగలుగుతున్నారు? ఊర్లో ఉన్న ముసలాళ్ళకి ఓ 100 రూపాయలన్నా పంపగలుగుతున్నారా? వాళ్ళ పాటలేవో వాళ్ళు పడుతున్నారు. ఎవరి సంసారాలు వారికే బరువయ్యే ఈ రోజుల్లో మనల్ని ఏ కొడుకో పుట్టి ఆదుకుంటాడనుకోవటం వెర్రి ఆశండి. వాడు మనల్ని ఎప్పుడో ఉద్ధరించే మాట దేవుడెరుగు. ముందు ఓ 25 ఏళ్ళు వాడిని మనం ఉద్ధరించాలి. కానీ పెంచి చదివించి ఉద్యోగం పెళ్ళి అన్నీ చేశాక అప్పుడు వాడి దయ ఉంటే అప్పుడు చూస్తాడు. ఆ పాటి దానికోసం మనం ఇంకొకరిని కని 25 ఏళ్ళు కష్టపడాలి అన్నది మర్చిపోయి మాట్లాడకండి. ఇన్ని మాటలు అనవసరం, నేను అబార్షన్ చేయించుకుంటాను అంతే అంటూ సరళ కోపంగా తెగేసి చెప్పింది. ఇంకేం చేసినా చెయ్యకపోయినా కనీసం తలకి కొరువన్నా పెట్టడానికి ఒకడుండాలి కదా. పుత్రులు లేక పున్నామ నరకం అంటూ ఇంకా ఏదో ప్రభాకర్ కోపంగా రెట్టించాడు. అబ్బబ్బా, చాళ్ళండి, పాత చింతకాయ కబుర్లు చెప్పకండి. మనం చచ్చాక ఎవడో తల కొరివి పెడితే మనకేం నష్టం అంటూ సరళ మొండిగా వాదించింది. ఆమెను ఒప్పించలేని అసహాయతకి ప్రభాకర్ మొహం ఎర్రబడింది. చూడు, ఈ అబార్షన్కి నేను ఒప్పుకోను. అది నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. ఆ పాపం నాకొద్దు. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంతే అంటూ ప్రభాకర్ మగ అహంకారం చూపించాడు. ఆ పాపం మీకెందుకు కలుగుతుందండి? చేయించుకుంటున్నది నేను కదా. ఆ పాపం నాదేలేండి అంది సరళ. నాకిష్టం లేదన్నాను. నా ఇష్టంతో పని లేదంటే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో అంటూ ప్రభాకర్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. సరళ వాదించి వాదించి అరిచి అలసిపోయి ప్రభాకర్ని ఒప్పించలేని నిస్సహాయతతో ఏడుస్తూనే పడుకుంది. మరో 2-3 రోజులు సరళ అనేక రకాలుగా బెదిరించింది. ఈసారి ఇంకో పిల్లని కనాలంటే ఉద్యోగం మానేస్తానని కూడా బెదిరించింది. దానికి లొంగకపోయేసరికి చెప్పకుండా ఊర్లోనే ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లి కూడా అల్లుడినే సపోర్టు చేస్తూ మాట్లాడింది. ఏమంత 10 మంది పిల్లలున్నట్టుగా కొట్టుమిట్టాడుతున్నావే? ఒక్క మగపిల్లాడన్నా లేకపోతే ఎలా? అతనన్న దానిలో తప్పేముంది? మగపిల్లాడు కావాలని సరదా పడుతున్నాడు పాపం. ఏం నీకే గాని అతనికి లేదా సంసార బాధ్యత? ఈ ఒక్కసారి చూద్దామన్నాడు కదా అంటూ చివాట్లు పెట్టింది కూతురుని. ఆప్తమిత్రురాలు జానకి, ఆఫీస్లో కొలీగ్స్ అందరూ ఈ ఒక్కసారి చూడండి, దీనికోసం పంతాలు పట్టింపులతో కాపురాన్ని నరకం చేసుకోకండి అంటూ నచ్చజెప్పారు. ఇక వారం తిరిగాక సరళకి ఆ ఇంటికి రాక తప్పలేదు, ఉద్యోగం చెయ్యక తప్పలేదు, అలాగే కడుపు ఉంచుకోక తప్పలేదు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా సరళకి ఈసారి మగపిల్లాడే పుట్టాడు. వ్రతం చెడ్డ, ఫలం దక్కినట్టుగా తృప్తిగా నెట్టూర్చింది. 2 ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకుని చూసుకొని మురిసిపోయాడు ప్రభాకర్. చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. నయం, ఈసారి అబార్షన్కి ఒప్పుకున్నాను కాదు, ఇంత బంగారు బాబుని పోగొట్టుకునేవాళ్ళం అన్నాడు మురిపెంగా ఎత్తుకుంటూ. సరళకి అంతరంతరాలలో ఏదో తృప్తిగానే అనిపించింది కొడుకును చూసుకోగానే. 23 ఏళ్ళు గిర్రున గడిచిపోయాయి. ఈ 23 ఏళ్ళు 23 రోజులలా గడవలేదు సరళ ప్రభాకర్లకి. చంటివాడు, ఎడపిల్లలు, ఆఫీసు, ఇల్లు, చాకిరి, ఊపిరి తీసుకునే టైము లేక సతమతమై పిల్లల్ని పెంచటానికి అవస్థ ఓ పక్క, ఆర్థిక ఇబ్బందులు ఓ పక్క, పెరుగుతున్న పిల్లలు, పెరిగిన ధరలు, పెరగని రాబడి మధ్య రోజులు ఎలా నెట్టుకొచ్చారో వెనక్కి తిరిగి చూసుకుంటే సరళకే నమ్మశక్యం కాలేదు. 50 ఏళ్లకే సరళ తల ముగ్గు బుట్టలా అయ్యింది. 53 ఏళ్లకే ప్రభాకర్ ఆర్థిక ఇబ్బందులతో నడుం విరిగిన ముసలాడిలా తయారయ్యాడు.
ముగ్గురు పిల్లల చదువులు తలకు మించిన భారమైనా పిల్లలు ముగ్గురూ తెలివిగా చదువుకున్నారన్న తృప్తి మాత్రం వారికి మిగిలింది. పెద్ద పిల్ల ఎంఏ కాగానే బ్యాంక్ ఆఫీసర్తో పెళ్లి చేశారు. కొంత ప్రావిడెంట్ ఫండ్లో నుంచి కొంత లోన్ తీసుకొని పెళ్ళయింది అనిపించటానికి 38,000 ఖర్చయింది. ఆ కూతురి పెళ్లి అప్పు తీర్చేలోగా రెండవ కూతురు ఎంకాం 2వ సంవత్సరంలోకొచ్చి పెళ్లికి సిద్ధంగా ఎదిగింది. కొడుకు ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. శక్తికి మించిందైనా కొడుకు ఎంసెట్ పరీక్ష రాస్తానంటే వద్దనలేకపోయారు. ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్న కొడుకుని తాహతు లేదని నిరాశపుచ్చే శక్తి లేక ఇంజనీరింగ్లో చేర్చారు. ఎంత క్లుప్తంగా చూసుకున్నా నెలకి 700-800 పంపాలంటే ప్రతి నెల గండంలాగే అనిపించేది. కొడుకుని ఇంజనీరింగ్లో చేర్చి పుస్తకాలు బట్టలు అవి ఇవి కోనిచ్చేసరికి పెళ్లికి తీసుకున్న లోను తీరటం మాట అటుంచి మరొక 6,000 అప్పు తేలింది. మరో 2.5 ఏళ్లలో రిటైర్ అవుతాడు ప్రభాకర్. ఈలోగా రెండవ కూతురి పెళ్లి అయిపోవాలి. కొడుకు చదువు ఇంకొక ఏనార్ధం మిగులుతుంది. ఆ ఖర్చులు తలుచుకున్నప్పుడల్లా హార్ట్అటాక్ వచ్చినట్టుగా గుండె బిగపట్టేది ప్రభాకర్కి. ఇద్దరు సంపాదిస్తున్నా ఇల్లు గడవటానికే కష్టంగా ఉంది. అవస్థలు భరించలేనప్పుడు, ఓపిక సహనం నశించినప్పుడు, ఖర్చులు తట్టుకోలేనప్పుడల్లా సరళ మొగుడు మీద విరుచుకుపడేది. 3వ బిడ్డని కనొద్దు అనంటే విన్నారా అని. దానికి నీ ఏడుపు ఇలా ఉండబట్టే మన బతుకు ఇలా ఉంది. ఎంత ఇంకొక 4 ఏళ్లు కష్టపడితే కొడుకు ఇంజనీరింగ్ అయిపోతుంది. అప్పుడింకా వాడే మనల్ని చూసుకుంటాడు. చదువుకు చేసిన అప్పు వాడే తీర్చుకుంటాడు. కొడుకు సంపాదించాక అప్పుడు తెలుస్తుంది కొడుకు విలువ. ఏదో ఓ 4 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అంటూ కళ్ళు మూసుకొని కలలు కనేవాడు ప్రభాకర్. ఉద్యోగం చేసి మనకేం తవ్వి తలకెత్తడు. పెళ్లి చేసుకొని వాడి సంసారం వాడు చూసుకుంటాడు. మన అప్పులు ఇలాగే ఉండిపోతాయి, చూస్తూ ఉండండి అంటూ సరళ వ్యంగ్యంగా ఎత్తి పొడిచేది. ప్రభాకర్ ఉడుక్కొని సరళని మింగేసేటట్టుగా చూసేవాడు. ఎవరి కలలు వెదలతో సంబంధం లేకుండా కాలం ముందుకు సాగిపోతూనే ఉంది. ప్రభాకర్ రిటైర్ అయ్యాడు. రెండవ కూతురు పెళ్లి కాలేదు కానీ బ్యాంక్ క్లర్క్ పరీక్ష పాస్ అయ్యి బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కూతురు సంపాదన భార్య సంపాదనకి తోడై రిటైర్ అయిన ప్రభాకర్కి కొండంత ఆసరా అయ్యింది. అప్పులు తీరగా మిగిలిన ప్రావిడెంట్ ఫండ్ పట్టుమని 25,000 మిగల్లేదు. అది కాస్త కొడుకు ఇంజనీరింగ్ అయిపోయేసరికి 10,000కి దిగింది. ఇదిగో ఇంత కొడుకు ఇంజనీర్ అయ్యాడు, ఇక 1,000 గడించడమే తరువాయి అనే తరుణంలో కొడుకు ఇంకొక బాంబుని పేల్చాడు. ఫైనల్ ఇయర్ పరీక్షలు కాకముందే అమెరికా వెళ్ళటానికి టోఫిల్ వగైరా పరీక్షలు రాసి పాస్ అయ్యి సీటు తెచ్చుకున్నానని, 7 కూడా ఇస్తారని, టికెట్టు కొనుక్కొని వెడితే చాలని, ఎలాగైనా 50,000 ఇస్తే అక్కడ 2 ఏళ్లు చదివితే డాలర్లలో సంపాదించితే అప్పులన్నీ ఒక్కసారిగా ఏడాదిలోనే తీర్చేయొచ్చని, ఇండియాలో ఎన్నేళ్లు ఉద్యోగం చేసినా ₹1,00,000 కూడా పోగు చేసుకోలేమని, ఓ 2 ఏళ్లు మీరు కళ్ళు మూసుకుంటే 1,000కు 1,000 సంపాదిస్తానని, మన అప్పు కరిగిపోయి మీరు ఓ ఇల్లు కూడా కట్టుకొని కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చని, ఇలాంటి అవకాశం తపస్సు చేసినా మళ్ళీ రాదని ఆకాశంలో హర్మ్యాలు కట్టి చూపించాడు కొడుకు. కొడుకు చూపించిన అందమైన భవిష్యత్తు మీద ప్రలోభం ఓ పక్క, కొడుకు భవిష్యత్తుని నాశనం చేయడానికి మనసు ఒప్పక ఓ పక్క. ఇన్నాళ్ళు పడిన ఇబ్బందులు మరో 2 ఏళ్లు పడితే సరిపోతుందిగా, కూతురు పెళ్ళంటావా కాస్త వాయిదా వేయొచ్చు అంటూ సమాధానపడి సరళ వాదిస్తున్నా వినిపించుకోకుండా ప్రావిడెంట్ ఫండులో మిగిలిన డబ్బు సరళ మెడలోని గొలుసుని అమ్మి కొడుక్కి అమెరికా టికెట్టు కొనిచ్చి పంపించాడు తండ్రి. కొడుకు ఎంఎస్ చేసిన 2 సంవత్సరాలు ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ గడిపాడు ప్రభాకర్. కొడుకు ఎంఎస్ అయిపోయి ఉద్యోగంలో చేరానని రాసిన రోజున ప్రభాకర్ ఆనందానికి అవధులు లేవు. ఇక డాలర్లు రూపాయల్లోకి మార్చటమే తరువాయి అని అనుకున్న తరుణంలో కొడుకు మెడలోని దండలతో ఫోటోలు పంపించాడు. తన స్నేహితుడి చెల్లెలు గుజరాతీ అమ్మాయిని పెళ్ళాడానని,
ఆ అమ్మాయి స్కూలులో టీచర్ అని ముందుగా చెప్పినా మీరెవరూ రాలేరని, కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని ఫోటోలు పంపించాడు. నాకు తెలుసు ఇలా జరుగుతుందని. వాడు ఉత్త సెల్ఫిష్ ఫెలో. చిన్నప్పటినుంచి అంతే. మన ఇబ్బందులు, మన అప్పులు అన్నీ తెలిసి కూడా కొంప మునిగినట్లుగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న తొందర ఏమొచ్చింది? చూస్తూ ఉండండి, వాడు మనకి ఒక్క పైస కూడా పంపడు. మన తిప్పలు మనం పడాల్సిందే. ఏదో కొడుకు పుట్టి ఉద్ధరిస్తాడని ఆశ పెట్టుకున్న మనదండి తప్పు, వాడిది కాదు. ఈ కాలం పిల్లలు తెలివైన వాళ్ళండి. వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటున్నారు తెలివిగా. ఏనాటికైనా కాస్త ఆడపిల్లలే నయం. తల్లి తండ్రి అన్న అభిమానమన్నా ఉంటుంది వారికి. మగపిల్లలు మీసాలొచ్చే వరకే మన పిల్లలు. ఇంకా వెర్రి మొర్రి కలలు కనటం మానేసి భూమి మీదికి రండి ఇకనైనా అంటూ భర్త స్థితికి జాలి కలిగినా మెత్తగా చివాట్లు పెట్టకుండా ఉండలేకపోయింది సరళ. ప్రభాకర్ సరళని ఏమీ అనలేని పరిస్థితిలో ఉండి తలదించుకున్నాడు. దీనంగా ఉన్న అతని మొహం చూసి సరళే కొడుకుకి గట్టిగా ఉత్తరం రాసింది. చదువుకి అమెరికా వెళ్ళటానికి ఆయన డబ్బు వెంటనే పంపాలని, అప్పులు తీర్చవలసిన బాధ్యత కొడుకుగా తనదేనని నిర్మోహమాటంగా రాసింది. ఓ 2 నెలల తర్వాత కొడుకు సావకాశంగా రాశాడు ఓ ఉత్తరం. ఇక్కడ మేము చిన్న ఫ్లాట్ని కొన్నాము. ఈ దేశంలో కారు లేకపోతే గడవదు. కారు కొన్నాం. కొత్త సంసారానికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కున్నాం. ఈ అప్పులన్నీ నా జీతంలో తీర్చాలి. నా భార్య జీతం ఇల్లు గడవటానికే సరిపోతుంది. మీరు ఓ 3-4 నెలలు ఆగాల్సి ఉంటుంది నా అప్పులు తీర్చాలంటే అంటూ రాసి పడేశాడు ఉత్తరాన్ని. ఇక ఆగే ఓపిక నాకు లేదు. ఇంకా ఎదురు చూసే ఓర్మి సహనం లేదన్నట్టుగా ప్రభాకర్ రావు గుండె ఓనాడు నిద్రలోనే ఆగిపోయింది. అందరికీ కబుర్లు వెళ్ళాయి. కొడుక్కి ఫోన్ చేశారు. కొడుకు దుఃఖం వ్యక్తం చేసి, ఇప్పుడింత హఠాత్తుగా నేను డబ్బు అది సమకూర్చుకొని టికెట్టు అది చూసుకుని వచ్చేసరికి వారం రోజులు పట్టొచ్చు. అంచేత నా కోసం ఎదురు చూడకుండా అంతా కానిచ్చెయ్యండి, తర్వాత వస్తాను అంటూ సలహా ఇచ్చాడు కొడుకు. అంత దుఃఖంలోనూ సరళకి నవ్వు జాలి కలిగాయి ప్రభాకర్ శవం చూస్తే. కనీసం తలకొరివి పెట్టడానికన్నా కొడుకు ఉండాలి అని ఆశపడి కొడుకుని కన్న భర్త ఆ కనీస ఆశ కూడా నెరవేరనందుకు జాలిపడింది. మిగతా బంధువులందరూ వచ్చారు. పెద్దల్లుడు మామగారికి తలకొరివి పెట్టాడు. కనీసం కర్మ చేసే వేళకన్నా కొడుకు వస్తాడని ఎదురు చూసిన సరళకి నిరాశే మిగిలింది. 15వ రోజుకి కొడుకు దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. కొత్తగా ఉద్యోగంలో చేరటం, ఇల్లు కారు అది ఇది అన్నీ కొనటం వల్ల చేతిలో డబ్బు లేక జతపడక రాలేకపోయాను. అయినా అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చి చేయగలిగింది ఏముంది? ఇక నీ సంగతంటావా? ఆ పల్లెలో పెంకుటిల్లు అమ్మేసి ఆ డబ్బుతో చిన్నక్క పెళ్లి చేసేసి ఇక్కడికి వచ్చేయి. ఎలాగో రిటైర్ అయిపోయావు. ఒక్కత్తివే అక్కడ ఉండొద్దు. మా దగ్గరికి వచ్చేయి. నీకే ప్రాబ్లము ఉండదిక్కడ. ఇల్లు అమ్మి పెళ్లికి అంతా ఖర్చు పెట్టేయకుండా నీ టికెట్టు వరకైనా దాచిపెట్టుకో డబ్బులు అని ఆకర్ణ చేర్చాడు కొడుకు. ఓదార్పుగా ఉదారంగా కొడుకు రాసిన ఉత్తరం చూసి అదోలా నవ్వుకుంది సరళ. తల్లి నవ్వు చూసి కూతురు ఆ ఉత్తరం తల్లి చేతి నుంచి లాక్కొని చదివేసింది. బేష్! జీతం బత్తెం లేని పని మనిషి వాడికి దొరికి వాడి ప్రాబ్లం సాల్వ్ కాబోతోంది. వెళ్ళమ్మా, అమెరికాకి వెళ్ళు. పాపం కొడుక్కి ఇన్నాళ్ళకి దయ కలిగింది నీ మీద. పాపం వాడికి ఇంకా ఓ చిన్నక్క పెళ్ళికి ఉందన్న మాట గుర్తుకున్నట్టుంది. దానికి సంతోషించాలి. పిత్రార్జితంలో వాటా అడగకుండా చాలా ఉదారంగా ఈ ఇల్లుని అమ్మేసి పెళ్లి చేయమన్నాడు. ఆ కూలిపోయే పెంకుటిల్లు అమ్మేసి పెళ్లి చేసి దాంట్లోనే టికెట్టు డబ్బులు కూడా మిగుల్చుకోమని సలహా రాస్తూ ఉత్తరాన్ని రాసిన నీ కొడుకు తెలివితేటలకి ఎన్ని డాక్టరేట్లు ఇస్తే సరిపోతుందమ్మా? వెళ్ళమ్మా వెళ్ళు, నిన్ను ఉద్ధరిస్తాడట అంటూ వ్యంగ్యంగా హేళనగా మనసులో కసంతా వెళ్ళగక్కింది 30 ఏళ్ల కూతురు. కూతురికి పెళ్లి చేయకుండా ఉద్యోగం చేయిస్తూ కొడుకు కోసం పెళ్లి వాయిదా వేస్తూ ఆ వచ్చిన డబ్బునంతా
కొడుకు కోసమే ఖర్చు పెట్టిన తల్లిదండ్రులను మనసులో క్షమించుకోలేకపోయినా, ఎన్నేళ్లుగా గూడు కట్టుకున్న ఆ బాధంతా బయట పెట్టలేకపోయినా కసంతా ఇప్పుడు వెళ్ళగక్కింది ఆ కూతురు. మీలాంటి చదువుకున్న వాళ్ళే కొడుకు కొడుకు అనుకుంటూ మగపిల్లవాడి కోసం కొట్టుకుపోతూ, ఆడపిల్లలు పుడితే ఏడుస్తూ వాళ్ళని నిర్లక్ష్యం చేసి మరీ కొడుకులను నెత్తికెక్కించుకునే మీలాంటి తల్లిదండ్రులకు నాలాంటి ఆడపిల్లల ఉసురు శాపంగా మారుతుందమ్మా. చచ్చాక మిమ్మల్ని భవసాగరం దాటించి స్వర్గ ద్వారాలు తెరుస్తారో లేదో ఎవ్వరికీ తెలీదు గాని, బ్రతికుండగా మీకు నరకం చూపించిన కొడుకులే మీకు తగిన వాళ్ళు. ఈ శాస్తి మీకు సరి అయినదే అంటూ హేళనగా అని విసురుగా వెళ్ళిపోయింది రెండవ కూతురు. కూతురన్న ఏ మాటకి తప్పు పట్టలేని ఆ తల్లి తన దగ్గర ఆ మాటలకి జవాబు లేదన్నట్టుగా తలదించుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. కొడుకు కొడుకు అని నెత్తికెక్కించుకుంటే కనీసం తలకొరివి పెట్టడానికి కూడా కొడుకు రాలేకపోయాడు. అలాగే కర్మకాండలు కూడా చెయ్యలేకపోయాడు ఆ కొడుకు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన డి కామేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.